నాకేం తెలుసు ఆమెకి వెళ్తే బాగాలేదు. ఎవరు చేసిండ్రా అందుకని ఆయన చేసి అరే మన ప్లీజ్ గా నాన్న ఇది కరా కరా తాకింది అది నిఘా కలర్స్ ఇది ఇవే ఉన్నాయంటే మళ్ళీ ఇంకో వేరే షాప్కి వెళ్దాం అనుకుంటా. సో ఎవ్వరు చెప్పిండు ఉషాకి ఉంటారా అని చెప్పేసి. అత్త లేకుంటే కోడలు వంట చేస్తుంది, ఏం చేయాలి? ఎందుకు అతుకోవడం శాతం చేస్తావు? ఇంత సెల్ఫిష్ నువ్వు, వాళ్ళ పేరు కూడా రాయొద్దా? హే గాయ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. అండ్ మమ్మీ ఇలా పెళ్ళి కొడుకుకి నాకేం తెలుసు బుక్ చేసినవే, ఆమెకి వెళ్తే బాగాలేదు, ఇక్కడికే ప్రాబ్లం అవుతుంది. సో ఈరోజు పెళ్ళి కొడుకుకి షాల్వా కప్పాలంట. సో మార్నింగ్ వెళ్ళిపోతున్నాయి అరౌండ్ 8 o'clockకి. ఏమైంది? ఎవరు చేసిండ్రా? నువ్వేం చేస్తున్నా చేస్తుంటే? చూస్తున్నప్పుడు ఆపాలి కదా నాన్న. ఏంది నానేది ఇట్లా చేసేసిండు చిట్టాకుండి? రే నేను కొట్టాలన్నా ఏం చేయాలన్నా నాకు అర్థమవుతుంది. చిన్నోన్ అయిపోయినావు. అవిష్ కానీ ఏజ్ ఉంటుంది మనకు కొంచెం వండిచిన కొట్టినావు రేవి, వండిచిన కొట్టినవరా? ఇంకేం అర్థం కాదు చెప్పింది మొత్తము. దిగు దిగు. ఈ రెండు కొట్టినావు, ఈ రెండు చిన్న కొట్టినావు చోట, ఈ రెండు చిన్న కొట్టినావు, తీసుకురా రెండు చిన్న కొట్టినావు. నేను ఏమంటే చెప్పింది ఏమన్నా లెక్క కూడా పోతున్నా ఏమవుతాయి. ఓ చూసినా ఇంకలా ఇది నేనేమంటానే. ఏమన్నారా? టచ్ చేసి తప్ప. ఓకే సారీ బాయ్. ఓకే ఓకే. ఇంత పౌడర్ వేసి పెట్టిందా నవ్వుతారని చూడగో, కావాలని ఇట్లా చేస్తుండ్రు. 2 తగిలించిన ఇగో డాడీ చెప్తా అంటే ఇగో ముఖానికి ఏంది? కాలు చూడండి, ముఖం చూడండి, డ్రెస్ చూడు. నేను కొడతలే అవి. ఏంది ఇది మొత్తము? ఏమనంటే సారీ. ఎట్లా అనిపిస్తున్నా నీకు సారీ అని చెప్పేసి? మీరు చేసేదానికి మేము గమ్మున కూర్చోవాలా? అవి భయంలో కూడా పెట్టొద్దు. ఏమన్నా అంటే కింద కామెంట్స్ వస్తాయి. కేసు ఎట్లా నాన్న చెప్పు. ఎక్కడ పడేసిండు పౌడరు? ఏం పౌడర్ ఎట్లుంది? శాండల్వుడ్ పౌడర్. సో గాయ్స్ రేపు పెళ్ళి. సో పెళ్ళి కాబట్టి షాపింగ్కి వెళ్తున్నాం. పిల్లలకి అసలు వేసుకోనికి ఏం లేదు. సో ఇప్పుడు వెళ్ళేసి షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం మేమైతే. అంటే పిల్లలకి ఆల్రెడీ కొన్నాము, కొంచెం కొంచెం హైట్ అవుతూ ఉంటే వాళ్ళకి ఏం సరిపోతలేవు. అందుకే కొన్ని లిమిట్లో కొనాలి మనం. నా వాయిస్ ఎక్స్క్యూజ్ చేయండి, జర సర్దే నాకు. బాగానే ఉంది. ఓకే, ఏ టైప్ ఆఫ్ తీసుకుందాం అనుకుంటున్నావు? ఉండండి తల్లి, వైట్ లేదు కదా అంతే కదా. ఇట్స్ ఓకే, 1 డేకే కదా. మరకలు పోయినా పోకునే ఏం కాదు. సేమ్ టైప్లో ఇంకేమన్నా ఉన్నాయో చూసుకో ఒకసారి. చూడడానికి కూడా కుర్తా పైజామానా? ఓకే, ఇది స్టార్ట్ చేస్తుంది తిరుగుడు మా చోటగా. సో ఉషాకి కుర్తా పైజామానే కావాలంట పిల్లలకి. సో వేరే షాప్కి వచ్చినాం ఇప్పుడు. సో అక్కడ కాఫీ నాట్ వేస్ట్. డ్యూటీ టైప్లో ఎందుకని ఆయన చేసి అరే మన ప్లీజ్ గా నాన్న ఇది కరా కరా తాకిందా? సతాయించమని కొంచెం
పైజమాలో ఇచ్చి సరి చేద్దాం. వస్తాయి వస్తుందా? కలర్ ఉంది అంటారు. ఈ కలర్ అయితే ఉంది ఆల్రెడీ. కలర్స్ అంటే ఇక చూపేది. నిఘా కలర్స్ ఉన్నాక ఇది ఇవే ఉన్నాయంటే మళ్ళీ ఇంకో వేరే షాప్కి వెళ్దాం అనుకుంటా. ఆరెంజ్ కలర్ కలర్స్ బాగాలేదు. ఓకే, నాకు నచ్చిన కలర్స్ దొరకలేదా? నేను ఏడుస్తుంటే నువ్వు ఇంకొకటి అంటావు. తీసుకోండి, బాబుకి వస్తుంది. ఇది ఈయనకు వస్తుంది కదా? అది 3-4 వస్తుంది. ఈయనకు మరి పెద్దది పెద్దది చిన్నగా అవుతుందా? ఆ బాబుకి రాదు, చిన్నగా అయితే 5 to 6. ఇది అవిజయానికి వస్తుంది, ఇది రియాన్షన్కి వస్తుంది. మళ్ళీ బ్లూ కలర్ ఉంది కానీ ఇది తీసుకున్నాం. మళ్ళీ ఇది ఇంకి మళ్ళీ నేను అందుకే కదా 3 to 4 లైన్కి వస్తుందా అని చూస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇంక పెద్దగా అనుకో ఖరాబ్ చేసుకొని పెట్టుకుంటాను. అయితే పక్కా చెప్తున్నా. ఇది ఇట్లుంటే మా రియాన్స్ గారు మెల్లగా వదిలేసి ఇక్కడ నుంచి బనీళ్ళు తీసుకొని పడేస్తుంది. ఏమని చెప్పాలి? చెకింగ్ కొంచెం హైట్ కాలేదా? కరెక్ట్ వస్తుందన్నా? పెరుగుతారన్నా. రేపు ఫంక్షన్లో ప్రాబ్లం అవుతుంది. ఓకే డన్. క్లాస్లో ఒక అమ్మాయి బర్త్డే అంట. విజయన్ క్లాస్లోనా? నేను అడిగిన ఏం గిఫ్ట్ ఇచ్చిర్రా అంటే ఏం గిఫ్ట్ ఇవ్వలే, వాళ్ళ ఇంటికి బర్త్డే పిలిచిర్రంట. అవునా? చాక్లెట్స్ వాళ్ళకి ఇయ్యరు అనమాట. క్లాస్ లో బ్యాగ్ లో పెట్టేస్తారు తినొద్దని. ఏమి ఇచ్చిందో? ఒక పర్క్. ఇది నైస్. బాగానే దొరుకుతాయి గిఫ్ట్లు. బర్త్డే కాగానే గిఫ్ట్లు ఇస్తారు ఆ విజయాన్ స్కూల్లో. సో ఎవ్వరు చెప్పిండు ఉషాకి వంట రాదని చెప్పేసి. అత్త లేకుంటే కోడలు వంట చేస్తుంది. సో మమ్మీ పొద్దున్న ఫంక్షన్కి వెళ్ళి ఇంతవరకు రాలేరు. నైట్ వచ్చేసి 9:30 అవుతుంది. అండ్ ఉషానే ఏమేమి మొన్న స్పెషల్ చెప్తాము వాళ్ళకి. డైనింగ్ టేబుల్ పైన పెట్టినావా? సో ఇది నువ్వు చూపెట్టమన్నావు కాబట్టి నేను చూపెడుతున్నాను. నువ్వే అన్నావే నా కంటెంట్ గురించి కానీ. నువ్వే అన్నావు అందరు సబ్స్క్రైబర్స్ నాకు ఉంటారా అనుకుంటారా అని చెప్పేసి నువ్వే అన్నావు. ఓకే అదే అంటున్నా, నీకు చాలా వస్తుంది. గుడ్లు వేయడము ఎవ్రీథింగ్ వస్తుంది అమ్మా. ఇలా మామిడికాయ పప్పు చేసినావు, గుడ్లు, రొట్టెలు, కర్రీ ఏం చేసినావు? మరి నువ్వేం చేసినావు? పప్పు, రొట్టెలు, అన్నము, వీళ్ళకి ఎగ్ రైస్, దోశ, ఓకే ఫ్రూట్ అండ్ ఫ్రూట్. ఉషాకి వంట వస్తుంది. ఉషాకి నిజంగా వంట వస్తుంది. అందుకే పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకుంటుంది మమ్మీ. ఏది నా కొడుకు అంటే మా తమ్ముడు వచ్చింది కిరణ్ గారు. మా తమ్ముడు జర్మనీ నుంచి వచ్చిండు. సో దాని గురించి ఏది నా కొడుకు అని చెప్పేసి అంటున్నాడు. ఏందన్నా? బాబాయ్ పైనకి వెళ్ళినా వాకింగ్ చేయడానికి. ఓకే మమ్మీ ఎట్లుంది ఫంక్షన్? ఎందుకు? ఏం మమ్మీ ఏం చేయాలి? ఎందుకు లత్తుకోవడం శాతం చేస్తాము. ఉంగరాలు 4 ఉన్నాయి, వాసలైట్ ఉన్నది, దొడ్డు 3 తులాల గొలుసు ఉన్నది. వేసుకోమా? ఎప్పుడు లేనోళ్ళు లెక్క ఎందుకుంటావు? ఈడొక యూట్యూబర్ అంటారు. యూట్యూబర్ అని ఎవరన్నది? 4 ఉంగరాలే, ఒక బాస్లైట్ ఉంది, ఒక చైను. ఎప్పుడు ఏం లేనోళ్ళు లెక్కనే వస్తాడు. వేరేవాడు అనుకోవాలి, వీడు ఏం సంపాదించడేమో అనుకోవాలి. ఉన్నప్పుడు పెట్టుకో. నాకు ఇష్టం ఉండదు మమ్మీ. పెట్టుకో బేటా. అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకు అదంతా? వద్దు చల్. దీంతో భయపడినది చేస్తూ ఎందుకు నాన్న మళ్ళీ? ఎందుకు మా అమ్మ పైన నీళ్ళు వండు కొడుతున్నావు మళ్ళీ? ఇప్పుడే పడుస్తాను నాన్న. నువ్వు చేస్తావు తప్పుడు మళ్ళీ సారీ అని చెప్తావు. మా అమ్మ డ్రెస్ పైన ఎందుకు కొట్టినావు నాన్న? వేయాలా? నా చెట్టు వేసుకోపోయినాడు.
ఏం చేస్తున్నావే? అదే బ్యాంగిల్స్ తీసుకున్నావు. నా బ్యాంగిల్స్ నేను తీసుకుంటా, వాడు తీసుకొని ఆడేసుకుంటున్నాను. రే చేతికి ఏం తీసుకున్నా? రే తీసేసమ్మా, తీసేసి లోపల తీసే. అవి నీకు ఏమని చెప్పిన? చెక్ చేసుకోమని చెప్పినా. సో ఇవన్నీ రేపటి ఫంక్షన్కి. ఏం చేస్తున్నా? అనుకోవారా అవి? నీకు ఇంట్రెస్ట్ లేదా? సో రేపు ఫంక్షన్కి వస్తావా రావా? స్కూల్కి పంపించాలా? మరి అనుకుంటే కదా స్కూల్ పోను. పనుకోవా? నా పక్కన వంటలో దా, వచ్చేసి నా పక్కన వచ్చేసి దా. ఏమేమి రాసినావు మై దాంట్లో? ఇక్కడ వినయ్, ఇక్కడ అవేష్, ఇక్కడ రియాన్ష్. మరి నీ పేరేది? నా పేరు నేను ఎందుకు రాసుకుంటా? ఈ ముగ్గురికే సరిపోయింది నా చేతు. ఇంత సింపుల్గా వేసుకున్నావు. ఏం చేయాలి వినయ్? డిజైన్ వేసుకున్నా. ఇగో బెడ్ మీద పడితే ఎట్లా అంట దీనికే. ఓడు ఇగో బెడ్ పైన పడితే ఏమవుతుండ్రా? సేమ్ నీ లెక్కనే నీకు బెడ్షీట్ మీద పడితే నచ్చదు, ఆయనకి బెడ్షీట్ మీద పడితే నచ్చదు, ఆయనకి ఇట్లా. సో గైస్ ఎప్పుడైనా మీ పేర్లు రాసుకున్నాడా? కింద కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోను కదా వినయ్. ఏంటి మా ఏదో పెట్టేటప్పుడు అలా నీ పేరు అయితే రాయకుండా అస్సలు మర్చిపోను కదా. పిల్లల పేరు కూడా రాస్తున్నావు కానీ ఇంత సెల్ఫిష్ వినే నువ్వు. వాళ్ళ పేరు కూడా రాయొద్దా? ఏనాడా నాడు పెట్టుకున్నావా ఇవి? లేదు, పొద్దున్న పెట్టుకుంటా. రేపు ఎన్ని గంటలకి పెళ్ళి? 12:30 అక్కడ పెట్టుకో. 12:30గా? ఫోన్ గుంచుకోండి దగ్గర నుంచి. లాక్ ఉంది వినే, జుట్టే వినే ఇట్లా మైదాకుంది. ఇది కుచ్చుకుంటుంది చేతిలో మైదాకుండా అని చెప్పేసి జుట్టు ఇట్లా ఇస్తాను నేను. అరే ఇట్లా పెట్టి ఇట్లా 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 పెట్టేసి క్లిప్ కింద పెట్టేసి అంతే, నాకు అంటుకుంటుంది హెయిర్కి. ఓకే ట్రై. అరే అవి ఫోన్ పట్టుకో, మా అమ్మకి జుట్టేయాలంట మంచిగా. ఇక్కడ ఓకే అవి నువ్వని పెడుతున్నావు. ఇక్కడ చూడు, ఇక్కడ జుట్టు చెప్పండి. అమ్మ జుట్టు చూపి. ఇట్లా పెట్టేసి నిన్న కూడా చూపించాలా? అరే అట్లా కాదు అల్లు. ఏం చేస్తున్నావు వినే? నువ్వు నా జుట్టుని ఏం చేస్తున్నావు? నువ్వు ముడేస్తున్నా? అరే అట్లా కాదు, అట్లా నాకు తెలియదా? అల్లు అల్లంటే ఇట్లా ఇట్లా పెట్టు, ఒకటి ఇట్లా పెట్టు. త్రీ పార్టీషన్స్ చేయి. త్రీ పార్టీషన్స్ చేయి. ఓకే 3 పార్టీషన్ చేసినావా? ఇట్లా ఒకటి 8. మళ్ళీ ఇంకొకటి ఎట్లుంది అట్లా పెట్టుకోరు. అదే ఇట్లా పెట్టుకో. నాకు చిట్టు చుక్కు చుక్కు అయిపోతుంది. నీకు పెట్టేసి ఇట్లా. అరే ఏం తీస్తున్నావురా?